హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న హుబ్లీ నుంచి గోవాకు వచ్చే రూట్లో వీడియో తీసాను అన్నమాట. ట్రైన్లోంచి భలే అంటే భలేగా ఉన్నాయి వాటర్ ఫాల్స్. మొత్తం కొండ మధ్యలోంచి వెళ్ళిపోతాయి అనమాట ట్రైను. మొత్తం కొండనే. అక్కడ హుబ్లీ నుంచి కొంచెం దాటిన తర్వాత మొత్తం కొండనే అనమాట గోవా దాకా. భలే ఉంది. వీడియో చూసేయండి, లాస్ట్ వరకు చూడండి. అట్లే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే హుబ్లీ దాటేసి గోవా రూట్ నుంచి బయలుదేరినాం అనమాట. ట్రైన్ అయితే చాలా లాంగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ కొండలలో వచ్చేసి మ్యాక్సిమం 4-5 ఇంజన్లన్నా తగిలిస్తారనమాట. అట్లే దీనికైతే 5 ఇంజన్లు తగిలిచ్చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక 4, బ్యాక్ సైడ్ ఒకటి తగిలిచ్చేశారు. మ్యాక్సిమం ఈ మాత్రం ఉండాలి. అట్లే ఇంకా మనం చూసుకొని దాటుకొని వస్తే మాత్రం గృహ వచ్చేసాయంట. ఫస్ట్ గృహ అనమాట. భలే ఉంటుంది. మనోళ్ళు అయితే చిన్నగా అల్లరి చేయలేదన్నమాట. ట్రైన్ అంతా అల్లరి చేసి పడేసిండ్రు. మన బాక్స్లో అయితే ఇంకా మనమే అల్లరి అనమాట. ఇంకా పక్క నుంచి అయితే ఓ అని ఇంకా అరుస్తూనే ఉన్నాడు. ఒక్కటే మైనా నాన్ స్టాప్గా అరుస్తున్నాడు అనమాట. అట్లా ఇంకా గృహలోంచి బయటికి వచ్చేసాం అనమాట. బయటికి వచ్చేసిన వెంటనే పచ్చగా చెట్లు గిట్లు అయితే ఎక్దమ్ క్లియర్గా ఉందన్నమాట. అయితే లొకేషన్ అయితే ఉంది చూడండి, అబ్బా అంతగా ఉంది. కానీ ఇక్కడ ఒక్క మనిషి కూడా ఇక్కడ కనపడలేదన్నమాట. ఈ గుండ మొత్తం స్టాప్స్ కూడా ఎక్కడ కావన్నమాట. స్టాప్ కూడా ఎక్కడ కాదు, నా స్టాప్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అట్లే వెళ్ళిపోతే మళ్ళీ రెండో గృహ కూడా వచ్చేసాయి అనమాట. ఇది కొంచెం పెద్దది అన్నమాట, అందుకే స్లోగా పోతుంది. గృహ వచ్చిన చోట్లంతా స్లోగా పోతాయి అనమాట. వీళ్ళు ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు అంతే మనుషులైతే. ఇంకా ఇదంతా గృహ దగ్గర లోపలికి స్టార్టింగ్ అనమాట. ఇది రెండోది. ఈడెవడ కానీ అసలు వీడియో తీసి నుంచి కదలడమే లేదా నుంచి వానికి చెప్పనన్నా చెప్పాలా. ఇంకా ఆడికి ముందు చెప్పినాడు వీడియో గడ్డం వస్తుందని. ఫస్ట్ బ్రో మేము చూడాలి కదా అని వాడంటాడు. సరిపోయింది అనేసి సర్లే అనేసి గమ్మని అయిపోయినాం అనమాట. ఇంకా గృహ లోపల చీకటి మన వాళ్ళు అయితే కేకలతో అల్లరి పెట్టేసింది అనమాట. మేము అరుస్తుంటే ఇంకా లోపల నుంచి వాళ్ళు అరుస్తున్నారు. ఈ లోపలైతే కొంతమంది భయం వేస్తుందంట. ఈ భయం ఎందుకు కానీ భలే ఉంటుంది అనమాట. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ నేను ట్రైన్లోంచి ఇట్లా ఊర్లలోంచి పోవడం అనమాట. నేనైతే మామూలుగా అల్లరి చేయలేదు, బచ్చంగా అల్లరి చేశాను అనమాట. అంటే హుబ్లీ నుంచి ఇట్లే ఉందన్నమాట. మొత్తం భలే ఉంది. అంతా కనిపించాక స్టార్టింగ్లో అంతా ఇంజన్లే చూడండి. 1, 2, 3, 4 ఇంజన్లు దీనికే తగిలిచ్చేసాను అనమాట. ఫ్రంట్ సైడే 4 ఇంజన్లు తగిలిచ్చేసాను. మళ్ళీ బ్యాక్ సైడ్ ఒకటి. వీడైతే 4 ఇంజన్ తగిలిచ్చేసాను అనమాట. ఫ్రంట్ సైడ్ అది కనిపించేదాన్ని ఇంజన్ తర్వాత భోగిలోనే మనం కూర్చున్నాం అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఇంజన్ అనమాట. ఇంకా హుబ్లీ దాటుకొని వెళ్ళి అదే గోవా దగ్గరికి వస్తున్నాము అన్న తర్వాత కొండలు అయిపోతాయి కదా, అప్పుడు మిగతా 3 ఇంజన్లు తీసేస్తారనమాట. ఇంకా అట్లే ముందుకు వెళ్తామంటే వాటర్ ఫాల్స్ అయితే ఉంది చూడండి. అబ్బా భయంకరంగా ఉందన్నమాట. నేనైతే ఈ స్వచ్ఛమైన అల్లరి చేశాను అనమాట. వాటర్ ఫాల్స్ అయితే స్లోగా పోతుంది ట్రైన్ అయితే. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చూడండి ఇంకా రేంజ్లో ఉందన్నమాట. చూడండి ఇంకా దగ్గర పోయినప్పుడు క్లారిటీ చూపిస్తా. భయంకరంగా ఉందన్నమాట. ఇంకా ఎండాకాలం ఎప్పుడు కాబట్టి ఇంకా వర్షాకాలం పోయినామనుకో ఏకదమ్ ఉంటుంది అన్నమాట. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంటుంది. చూడండి ఒకసారి. ఎట్లయినా సరే గోవా అంటే దానికి ఒక అదృష్టం ఉండాలన్నమాట. ఎవరంటే వాళ్ళు పోలేరు కదా. అంటే పోవచ్చు, వీళ్ళు ఉంటారు కొంతమంది మనోళ్ళు, పోదాము రేపు నెల పోదాము, నెల పోదాము. నేనైతే ఒకటే అనుకున్నాను అనమాట. నైట్ అనుకున్నా, పొద్దున్నకి ఎక్కేసిన. అంటే ట్రైన్కి ఎక్కడి నుంచి ఉంది కూడా నాకు అర్థం కాలేదు. వేరే అన్నోళ్ళ ద్వారా తెచ్చుకొని ఎక్కేసాను అనమాట. అంతే. మనకు చూడటం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. అందుకే నేనైతే చూడండి వాటర్ ఫాల్ చూడండి. డబ్బా ఎండాకాలంలోనే ఇంత వాటర్ ఫాల్స్ వస్తున్నాయంటే ఇంకా వర్షాకాలం చూడండి ఫుల్గా వెలుగుతాయి అనమాట. బయట నుంచి ఏకదం క్లారిటీగా వస్తుంది ఫుల్గా. అట్లే దాటుకొని వాటర్ ఫాల్స్ దాటుకొని కొంచెం ముందుకు పోతే మళ్ళీ తాటు గృహ అనిస్తుంది అనమాట. అది ఒక ఎదురు వచ్చేసింది. ఇంకా అచ్చలేకపోయినాం అనమాట. అట్లా వచ్చేసి గృహలు సుమారుగా ఒక 8 నుంచి 10, 12 దాకా వస్తాయి అనమాట. ఇట్లా అంటే దగ్గరలోనే దాదాపు 1 కిలోమీటర్లో వస్తుంది. మళ్ళీ అంతలోకి ఇక్కడ దాటుకొని వెళ్ళిపోయినాం కదా, మళ్ళీ సెకండ్ వెంటనే అక్కడికి వచ్చేస్తాం. ఇదైతే ఇంకా బీభత్సమైన అల్లరి. నేనైతే స్టార్ట్ చేసిన అక్కడికి అయితే పోయిందనమాట.
మనోడు ఇంకా అర్చరా అంటే నేను అసలే ఒప్పుకోలేదని. ఇంకా మనతో పాటు ట్రైన్లో ఉన్నారు వాళ్ళు అన్నా అలా చేస్తారనుకుంటే వాళ్ళు కూడా ఇక ఎన్నిసార్లు అని అలా చేస్తామన్నా మేము కూడా. ఇంకా మేము అల్లరి చేయలేము, మా పరిస్థితి అయిపోయింది, సైలెంట్ అయిపోయినారు వాళ్ళు కూడా. ఇంకా సరేలే అనేసి అట్లా జాలీగా బయట కూర్చొని చూసుకుంటా. సీట్లు ఉన్నా కానీ మేమైతే బయట కూర్చుంటా. ఎప్పుడు ఏం కూర్చుంటావు సీట్లు అనేసి ఎక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు దాకా సీట్లలో కూర్చుంటా వచ్చినాం. ఇంకేం కూర్చుంటాం అనేసి బయట కూర్చున్నాం అన్నమాట. ఈ ప్లేస్ లొకేషన్స్ అంతా చూసుకుంటూ అట్లే ఇంకా మనకి ఈ సిగ్నల్ వచ్చింది అని అర్థమైందంటే గోవా చేసిన అర్థం. ఈ తాటి చెట్లు అది సారీ టెంకాయ చెట్లు ఇవన్నీ చూడంగానే మాకు అర్థమవుతుంది అనమాట గోవా దగ్గరకు వచ్చేసింది అనేసి. ఇంకా మామూలుగా అయితే ఇంకా అల్లరి చేయలేదు. ఎంత గోవా దగ్గరలో అనమాట. దాదాపు అది గోవా అంటే వాస్కోడా గామా అనేసి రైల్వే స్టేషన్ వస్తుంది అనమాట. అక్కడికి కొంచెం దగ్గరలో ఎంత లొకేషన్ వస్తుంది. భలే ఉందన్నమాట వాతావరణం. వచ్చి బీచ్ దగ్గర అయితే భయంకరంగా ఉంది. అట్లే ఇంకా ఇది వచ్చేసి ఇంకా దాదాపు మనం వాస్కోడి గామా చేరే ముందన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఒక 5 to 6 kilometers పోతే వస్తుంది అన్నమాట. అప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇదైతే. ట్రైన్ చూడండి, అప్పటికి ఇవి బోగీలు వచ్చేసి వదిలేసింది అనమాట. సుమారుగా 3 బోగీలు వదిలేసింది. ఇది వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ 1 kilometer ఉందనగా ఇది వస్తుంది అనమాట. అంటే ఈ కొండలు అనమాట. మన పక్క నుంచి దాదాపు పట్టుకొని చేయి తాకితే తగిలేస్తుంది అనమాట. అంత దగ్గరలో ఉంటుంది ఇది. ఇంకా దాదాపు వచ్చేసామని అర్థం. ఇంకా వచ్చేసాం అనుకుంటా. ఓకే, బాయ్ బాయ్.